అనుమాల శెట్టి శ్యామలారాణి గారు మనతో ఉన్నారు. ఆమెకి చాలా బాధాకరమైన విషయం జరిగింది. ఎందుకంటే ఆమె ఆస్తుల్ని కాచేయడానికి ఒక పని మనిషి వాళ్ళ ఆశ్రమంలో జాయిన్ అయ్యి రకమైన దొంగ సర్టిఫికేట్లు పుట్టించింది అనేది వారిని అడిగి మనం తెలుసుకుందాం అసలు ఏంటనేది. మేడం, అసలు ఏంటి అసలు ఈ యొక్క ఆరోపణల పైన ఏం జరుగుతుంది, అసలు ఏంటనేది అసలు మా ఛానల్ ఎయిట్ ప్రేక్షకులకు అలాగే ప్రజలకు తెలియపరచండి. ముందు మీ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మీరు మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. ఆ కొత్త సుమతి అనే అమ్మాయి పనికి చేరింది. మా తమ్ముడు హాస్టల్ నడుపుతాడు, లాయరు, బీజేపీ లీడర్. మా తమ్ముడికి పెళ్లి కాలేదు, ఉపనయనం అవ్వలేదు. హాస్టల్ నడుపుతుంది, హాస్టల్లో పనికి చేరింది. కొత్త సుమతి, కొత్త సంతోష్, దేవరపల్లి చిట్టిబాబు, ఉన్నం నగేష్ దాని అక్క కొడుకు. వీళ్ళందరూ కొల్లుడై మా తమ్ముడు కరోనాతో చనిపోతే మా ఆస్తి అన్ని దస్తావేజులు అన్ని ఆస్తులకు సంబంధించి మా తమ్ముడు అరికట్టి నేను జీపీ హోల్డర్ని. మా తమ్ముడి దగ్గర సేఫ్ ఉన్న కాగితాలను కాజేసి దొంగ వీలునామాలు, దొంగ అడాప్షన్లు, దొంగ గిఫ్ట్ డీడులు రాసుకొని గవర్నమెంట్ సంతకాలని ఆవిడే ఉపయోగించుకుంది. రిజిస్టర్ వ్యవస్థ సంతకాలు, ఎఫ్ఎంసి, ఎంఆర్ఓల సంతకాలు ఆవిడే ఉపయోగించుకుంది. ఎలా క్రియేట్ చేసింది, ఎవరు చేశారు? వాళ్ళు ఏమో మేము ఇవ్వలేదని డిక్లరేషన్ ఇచ్చేశారు. ఎంఆర్ఓ గారు ఇచ్చారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఇచ్చారు, సబ్ రిజిస్టర్ ఇచ్చారు. ఇవన్నీ మాకు డాక్యుమెంట్స్ ఎలా వచ్చినాయంటే ఆవిడ రీసెంట్గా 180 అని ఓఎస్ దావా వేసి లీగల్ వెడ్డెడ్ వైఫ్ లీగల్స్ అన్ని డిక్లరేషన్ చేయమని డిక్లరేషన్ సూట్ అవుట్ వేసింది. సరైన కాగితాలు, సరైన ఆధారాలు ఏమీ చూపించలేదుగా ఆవిడ ఆ కేసు డిస్మిస్ అయింది. మాకు తెలిసిన సంబంధించిన 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసింది, 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. ఒకటి కొత్త కొల్లు ఎమ్మడి అదే డోర్ నెంబర్ అదే మనిషి. ఏంటండి ఇది, ఎక్కడ పోతుంది? ఆధార్ అంటే ఏంటండి? నేషనల్ వైడ్ మనకి భారతీయులుగా గుర్తింపు ఉన్నది ఆధార్ కార్డు. ప్రతి దానికి ఆధార్తో సంబంధం. మా తమ్ముడు ఫోన్ కాజేసి ఓటీటీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కాజేసింది 3-4 కోట్లు. వరంగల్లో 2 ప్రాపర్టీస్ అమ్మింది. దాంట్లో అడ్డూరి శ్రీరామ గారి హస్తం పూర్తిగా ఉంది. అలా ఉందని మేము ఎలా బల్లాగుద్ది చెప్తున్నామంటే మేము ఆయన దగ్గర కబురు పంపించాము. తమ్ముడు చనిపోయాడు, ఆ అమ్మాయిని ఎలా పార్టీలో జాయిన్ చేసుకుంటే అతని భార్య అన్నారు. అతని భార్య కాదు, నా తమ్ముడికి పెళ్లి కాలేదు అని మేము తెలియపరిచాం. మా దగ్గర వాయిస్ రికార్డు. ఆయన ఏమంటాడు, అతని భార్య నేను ఎక్కడికి వచ్చాయినా చెప్తాను, అది 3 భాగాలు వేయండి, లేదా బిల్లర్కి ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి షేర్, లేకపోతే మేము ఊరుకోమని బెదిరించి చెప్పాల్సిన అవసరం నీకేంటి? అది ఫ్రాడ్ అని నీకు తెలియపరుస్తున్నాం కదా. తెలియపరిచినప్పుడు నిన్ను ఎంక్వైరీ చేయాలి. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇలా చేసావని ఆ అమ్మాయిని అడగాల్సింది పోయి మా మీద అభియోగాలు మోపుతూ ఆమెకు పూర్తి సహకరిస్తూ ఆ గవర్నమెంట్ పెట్టిన కేసు నుంచి కూడా నిన్న స్టేషన్ దగ్గర అల్లరి చేసి బయటికి తీసుకొచ్చుకున్నాడు అడ్డూరి శ్రీరామ్ గారు. అతనితో పాటు ఇంకా 4 వచ్చారు. ఈ అధిష్టానానికి మేము తెలియపరుస్తున్నాను. పురంధేశ్వరి గారి దగ్గరికి, అడ్డ గారికి, అమిత్ షా గారికి, అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఇంకొక అరగంటలో ఈ విధంగా చేస్తున్నామని దొంగని ఎందుకు పార్టీలో ఉంచి మా లాంటి వాళ్ళకి నష్టం కలిగిస్తున్నారు. మీకేంటి లాభం? అడ్డూరి శ్రీరామ్ గారు, నేను వాయిస్ ఇస్తున్నాను వినండి. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మా ఆస్తుల వ్యవహారాలు, మా సొంత విషయాలు, మా ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వడానికి మీరెవరు? మా కుల పెద్ద చెప్పండి. మా చుట్టమా మీరు? మా పక్కన మా వెల్వేషరా? మా వెల్వేషర్ అయితే మీరు చట్టానికి, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ప్రభుత్వం నియమించిన ఒక అధిష్టానంలో ఉన్న ప్రెసిడెంట్గా దానికి సహకరించింది. కానీ తప్పుడు పనులు చేసినానికి సహకరిస్తున్నారు ఏంటండి అడ్డూరి శ్రీరామ్ గారు? మీ గురించి మీకు తెలుసుకోలేకపోతున్నారా? నేను జీపీ హోల్డర్ని, నేను ఎంతకైనా వస్తాను. నేను మా ప్రాపర్టీస్ మిస్యూజ్ చేస్తుంది కాబట్టి మేము వస్తున్నాం. నేను ప్రైవేట్ కేసు వేసాను, నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, నేను రెడీ. కానీ నువ్వెందుకు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు? మా 3 భాగాలు చేస్తారు, నువ్వెవరు డిసైడ్ చేయడానికి? మేము 10 భాగాలు వేసుకుంటాం, 3 భాగాలు వేసుకుంటాం, 1 వేసుకుంటాం. నువ్వు మాట్లాడకూడదు. నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడు, నీ కార్యకర్త గురించి, పార్టీల విషయం మాట్లాడు. ఆవిడేమన్నా ప్రజాసేవ చేస్తూ ఉన్న ప్రజల గురించి మాట్లాడక రాలా, వ్యవస్థలో కుప్పకూల్చింది. రిజిస్టర్ వ్యవస్థని, ఎంఆర్ఓ వ్యవస్థని, డిస్ట్రిక్ట్ టెస్ట్ని, చట్టాన్ని, న్యాయాన్ని అన్నిటి తప్పుదావా పట్టించి తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు సంతకాలతో ఫ్యాబ్రికేట్ చేసి దొంగ మనుషులు పెట్టి దొంగ కాగితాలు రాసి అమ్మకాలు చేస్తా అంటే మా జాగ్రత్త మీరు తీసుకుంటే నువ్వెందుకు ఇన్వాల్వ్ అయ్యావయ్యా? నువ్వు ఇదేనా నీ పార్టీ నియమ నిబంధనలు? నేషనల్ పార్టీ ఎంతో గౌరవం. హిందూ ధర్మం గురించి మాట్లాడగలిగిన పార్టీ ఏదైనా ఉందంటే మన భారతీయ జనతా పార్టీ. నేను టీడీపీ నాయకురాలు, కూటమిలో ఉన్నాం. మనం తెలుసుకోవాలి. స్థానికంగా ఆ అమ్మాయి నందిగా అమ్మాయి పనులకు వచ్చింది, ఒక పని అమ్మాయి. ఆ అమ్మాయి మా తమ్ముడు భార్యని డిక్లేర్ చేయడానికి నువ్వెవరు?
మా ఫ్యామిలీ ఉంది కదా, మాకు తెలుసు కదా అమ్మాయి మా ఫ్యామిలీ కాదు అని మేము చూపిస్తున్నాం కదా. ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వాల, హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇప్పటికి. ఆ అమ్మాయి సూరిబాబు కొడుకున్నాడు, 22 ఏళ్ళ తండ్రి ఎవడో తెలియదండి వాడికి. ఆ ఎడాక్షన్లో మరి నీ భర్తను ఎందుకు పెట్టలేకపోయావు? సూరిబాబుని పెట్టకుండా దేవరపల్లి చిట్టిబాబుని ఎందుకు పెట్టావు? ఇంత దొంగ పనులు చేసిన ఆ అమ్మాయిని అడగకపోగా మా మీద అభియోగాలు మోపుతావా? నువ్వు స్టేషన్ దగ్గరకు వచ్చి నేను పెట్టానా కేసు, నువ్వు చూసావా? అక్కడ పెడతాం, మాకు నష్టం వస్తే మేము పెడతాం, కోర్టుకి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. నువ్వెవరవయ్యా మా ఫ్యామిలీ మ్యాటర్లు ఇన్వాల్వ్ అవడానికి? నీకేదో ఉన్నట్టే పార్టీ విషయం వస్తే అమ్మాయి పార్టీ విషయం కూర్చోబెట్టుకో. ఇలా చేస్తే నేను ఎంత దూరమైన వెళ్తా. మా వ్యవహారాల్లో నువ్వు తలబెట్టు, నువ్వు ఏ భాగం ఎంత షేర్ తీసుకుంటున్నావు, ఏ ఉద్దేశంలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు? మాకు భాగాలు పంచడానికి నువ్వెవరు? కోర్టు ఉంది, అధిష్టానం ఉంది, కుల పెద్దలు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, నేను నిర్ణయించుకుంటా. నువ్వెవరు డిసైడ్ చేయడానికి మాకు సంబంధం లేని వ్యక్తి అన్నోన్ పర్సన్ తెచ్చి భార్య అని డిక్లేర్ చేయడానికి ప్రూవ్ ఇట్. నువ్వు చూపించి మాట్లాడు ప్రెసిడెంట్గా, బీజేపీ ప్రెసిడెంట్గా. మేడం ఇప్పుడు మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ అబద్ధాలు, ఇవన్నీ ఏమీ లేవు, కట్టుకథలు అల్లుతున్నారు శ్యామలారాణి గారు అని చెప్పి. కట్టుకథలు నేను అల్లలేదండి. డిస్ట్రిక్ట్ రిజిస్టర్, సబ్ రిజిస్టర్, ఎంఆర్ వాళ్ళు ఇచ్చిన కేసు అది ఎఫ్ఐఆర్. అంటే దాన్ని దారి తప్పించడానికి నువ్వు ఇష్టం ప్రయత్నాలు చేస్తావు. బ్రహ్మతరం కూడా కాదు ఇది, డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్, ఒక వాల్యుబుల్స్ అంతా ఒక లక్షల మందికి సంబంధించిన ఆస్తి, తరతరాలకు ఉండే డాక్యుమెంట్. నువ్వు ఎలా ఫోర్జరీ చేస్తావు? స్టాంప్ ఎలా? నువ్వు అడగవయ్యా నీ కార్యకర్తని, నీ నాయకురాలు అంటే వెనకేసుకొస్తాను, దాన్ని అడుగు. ఎవరిని నువ్వు ఎందుకు ఇలా చేస్తావు? పార్టీకి చెడ్డ పేరు వస్తుందని దాన్ని తీసుకుని వెళ్ళి స్టేషన్ బెయిల్ అని స్టేషన్ వాళ్ళు దబాయించి హడావిడి చేస్తున్నావు. ఏం ఉద్ధరించిందని చెప్పి నువ్వు వచ్చి అక్కడికి వచ్చావు. యువమోర్చా అంట, నాయకులు అంట వచ్చారు. అందులో ఎవరు? కృష్ణనాంక నుంచి అంట శ్రీధర్ అంట, లాయర్ అంట. ఏంటండి ఇది? మా తమ్ముడు ఫ్రెండ్ కొనుకు రాజశేఖర్ వచ్చాడు నిన్న. కొనుకు రాజశేఖర్, కాశీపతి అంట. వాళ్ళు ఏంటండి ఇది? వాళ్ళు అయిపోయారు. అడ్డూరు శ్రీరామ్ గారు, కోళపల్లి గణేష్, తర్వాత మన సోమనాయుడు గారు అబ్బాయి, ఆ అబ్బాయి వచ్చాడు. నేను సోమనాయుడు గారికి ఫోన్ చేసి చెప్పా, ఏంటండి ఇది మా పర్సనల్ విషయం ఇలా రచ్చరచ్చ చేస్తున్నారని పోలీస్ స్టేషన్ వచ్చి ఆ అమ్మాయి తరపున మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని స్టేషన్ బెయిల్ ఇమ్మంటారు, ఎందుకు అరెస్ట్ చేశారు మీరు, మీకేంటి సంబంధం అంటున్నారు. గవర్నమెంట్ పెట్టిన కేసు నీకేంటి సంబంధం? నువ్వు గవర్నమెంట్కి పనిచేయడానికి వచ్చావా? రాజకీయ నేతగా గవర్నమెంట్ కుప్పకొల్చడానికి వచ్చావా? చెప్పండి. పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, మొబిలైజ్ అవ్వాలంటే మంచిని తీసుకెళ్ళండి. ఇలాంటి చెడుకు సహకారం ఎందుకు ఇస్తున్నారు అడ్డూరు శ్రీరామ్ గారు? ఎవరండి ఈయన? చెప్పండి, ఎవరైనా? నేను అడ్డూరు శ్రీరామ్ గారిని అంటలా, ఇంతమందిని తీసుకొచ్చావు, ఆవిడ వల్ల మీకేంటి బెనిఫిట్? మేము నష్టపోతున్నాం, ఆవిడ వల్ల మీకు వచ్చే లాభం ఉంటేనే కదా మీరు వస్తారు. ఎవరైనా ఏ లాభం లేని ఎక్కడికి వెళ్ళరు. నువ్వు డిపార్ట్మెంటే తప్పు పడుతున్నావు. ఎంత కమ్ముడు పోయారు, ఎందుకు కేసు కట్టారు? నువ్వు పక్క కేసు కట్టింది గవర్నమెంట్ అని కనబడుతుంటే నువ్వు చేతనైతే నువ్వు రుజువు చేయి. నీ దగ్గర ఏముందో నువ్వు రుజువు చేసుకోవాలి. కానీ వెళ్తానండి, నేను పురంధరేశ్వర గారి దగ్గరికి వెళ్తాను, అడ్డా గారి దగ్గరికి వెళ్తాను, అమిత్ షా గారి దగ్గరికి వెళ్తాను. నేను అందరికీ ఎక్కడెక్కడ నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ తెలియపరుస్తాను. ఇలాంటి మోసగత్తిని కవర్ చేస్తున్న అడ్డూరు శ్రీరామ్ గారని నేనే తెలియపరుస్తాను. ఎందుకంటే అడ్డూరు శ్రీరామ్ గారికి నేను కబురు పంపించాను. ఏమంటే అది ఫ్రాడ్, మా మనిషి కాదు, మా ఇనిషియల్ వాడుతుంది, మాకు ఇబ్బందికరంగా ఉంది, మీ పార్టీలో పెట్టుకోండి, ఆ అమ్మాయి నందిగా ఆకరించుకోండి. విజయవాడలో ఉంది, మా విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు రావడం మాకు సస్యమైన ఇష్టం లేదంటే. మీ తమ్ముడు భార్య అమ్మా, ఎలా తెలుసు నా తమ్ముడు భార్యని? నువ్వేమైనా పెళ్లి చేసావా? నువ్వు దగ్గరున్నావా? తను ఇంకోటి భార్య కదా, హిందూ సాంప్రదాయమే కదా మంది. అమ్మాయికి విడాకులు కావాలి, నువ్వు ఇల్లీగల్ ఏమన్నా పెళ్లి చేస్తావా? చేస్తాడు, ప్రూవ్ ఇట్ రా, నేను వస్తా డైరెక్ట్ మాట్లాడుకున్నాం. ఎంత చేస్తున్నావయ్యా నువ్వు? నిన్న అలజడి నా కళ్ళ ఆ అమ్మాయికి నందిగాంలో 2 పెళ్లిళ్ళు అయినాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేవరపల్లి చిట్టిబాబు నేను డాక్యుమెంట్ లో పెట్టుకుంది, ఈ మా తమ్ముడు భార్యని దొంగ డాక్యుమెంట్ లో పెట్టింది. ఇప్పుడు ఈ బాగా సాయి ప్రసాద్ అనే వాడిని తగలడింది. జీవితం ఒక్కటానికి అద్దానికి నిలకడలేదు. ఓకే. ఛానల్ 18 తో మానేపల్లి మల్లికార్జునరావు చూస్తూనే ఉండండి ఛానల్ 18 టీవీ.